సింగరేణి కార్మికుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఆర్జీ అధికారులను సమాయత్తం చేయడానికి కృషి చేస్తారని ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీ1 జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం మాట్లాడుతూ సింగరేణి కార్మికుల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కోసం ఇటీవల గ్రీవెన్స్ డే చేపట్టామని, త్వరలోనే మీట్ యువర్ జీఎం కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు. అలాగే ప్రెస్ క్లబ్ కు సంబంధించిన సమస్యలు కూడా క్లబ్ కార్యవర్గం తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని, మంచి సహోద్భావ దృక్పథంతో పరిష్కారం చేసుకుందామని తెలిపారు. ఆర్జీ1 ఏరియాను ఉత్పత్తి రంగంలో సంక్షేమంలో ముందు భాగాన్ని నిలపడంలో పాత్రికేయులు సింగరేణి యాజమాన్యం పరస్పర సహకారం అందిస్తూ ముందుకు సాగుదామని తెలిపారు. మెగావాట్స్ ప్లాంట్స్ ఏదైతే ఉందో గౌరవ డిప్యూటీ సీఎం గారు వచ్చేసి సింగరేణి యాజమాన్యం సహకారంతో అక్కడ 800 ప్లాంట్ పెట్టుకోవడం అనేది ముఖ్యంగా జరిగింది. దాని చాలా సంతోషకరమైన విషయం. ఇది దాదాపు చైర్మన్ గారు డిప్యూటీ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సమక్షంలో, మినిస్టర్ గారి సమక్షంలో, ఏరియా మినిస్టర్ గారి సమక్షంలో. మరొకటి ఏంటంటే మనకు సంతోషకరమైన విషయము పంపుడు స్టోరేజ్ ప్లాంట్ అంటాం. దాన్ని మనం దశమిత్రులందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సోలార్ ప్లాంట్లు ఎక్కువ నడిచే టైంలో పగలు తక్కువ ధరకు దొరికే సమయంలో ఆ లోపల ఉన్న నీళ్లని, మూసివేసిన మేడిపల్లి గనిలో ఉన్న నీళ్లను పైన తోడివేసి కరెంటు సరిగ్గా లభ్యత కాని సమయంలో, ఎక్కువ రేటు ఉన్న సమయంలో వదలడం ద్వారా ఆ వచ్చిన యొక్క డిఫరెన్స్ దాంతో లాభసాటిగా వచ్చే ప్లాంట్ కోసం పరిశీలన చేయడం జరిగింది. దానికి టాటా కన్సల్టెన్సీ వాళ్ళు ఆల్రెడీ దాన్ని స్టడీ చేస్తున్నారు. అది ముందు ఈ ఏరియాకు ఉపయోగపడే ప్రాజెక్ట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సమస్యలు ఉంటాయి, వాటిని ఎంత త్వరగా ఆ కన్సర్న్ మైన్లో పనిచేసే సూపర్వైజర్లు, ఆఫీసర్లు కానీ, కాలనీలో కానీ, వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి, పర్సనల్ కానీ, సివిల్ కానీ, హాస్పిటల్ కానీ, ఈ రకమైన అక్కడ పనిచేస్తున్న యొక్క సూపర్వైజర్లు, అధికారులు దానిని ఎంత త్వరగా పరిష్కరిస్తున్నదా అని దాని మీద సింగరేణి యాజమాన్యం యొక్క ఎఫిషియన్సీ ఆధారపడి ఉంటుంది. నేను నా పూర్తి ప్రయత్నం నేను కూడా చేస్తాను. మా యొక్క యంత్రాంగం ద్వారా, అధికారులు అయితేనేది, సూపర్వైజర్లు అయితేనేది, మా సింగరేణి స్టాఫ్ ద్వారా వచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయడానికి మా తరఫున తప్పనిసరిగా కృషి ఉంటుంది. కొన్ని సమస్యలు ఏదైనా కాటలు లేదన్నది ప్రత్యేకంగా నా దృష్టికి తీసుకురావడానికి మళ్ళీ వెనకాడాల్సిన అవసరం లేదు. దానికి మొన్న ఒకటి గ్రీవెన్స్ సెల్ని పెట్టి మనము డైరెక్టర్ పాగారి దాంట్లో చేయడం జరిగింది. మరొకసారి నేను వాటిని పరిష్కరించుకొని మళ్ళీ ఈ నెలలో మీట్ యువర్ జీఎం అనేది త్వరలోనే పెట్టుకునే కార్యక్రమం ఉంటుంది. అప్పుడు పెండింగ్ కానివి కానీ, కొత్త సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అది త్వరలోనే ఉద్యోగుల సమస్య పరిష్కారం జరిగింది. అందరికీ మేలు జరిగే రకంగా ఇటు పక్కన ఉన్న రామగుండం మున్సిపాలిటీ ఏరియా కానీ, సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కానీ, మిగిలిన అందరికి కూడా ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో మా వంతు, మీ వంతు కలిసికట్టుగా కృషి చేసి సింగరేణి ఈ ఏరియా, ఆర్జీ1 ఏరియాను ముందు వరుసలో నిలబెట్టడానికి మా వంతు. దానికి ఏమన్నా అట్లనే వీటన్నిటికి కావాల్సిన యూనియన్ ఉద్యోగుల యొక్క సంతృప్తికి, ఈ చుట్టుపక్కల ఏరియా ప్రాంత ప్రజల సంతృప్తికి కావాల్సినది ఏదైనా మా దృష్టికి తీసుకురావడంలో మీ వంతు పాత్ర పోషించి తప్పకుండా ఆర్జీ1 సింగరేణిలో ముందు భాగంలో పెట్టడానికి మా వంతు పాత్ర, మీ వంతు కృషి చేసి తప్పనిసరిగా చేస్తామని మరొకసారి నా తరపు నుంచి హామీ ఇస్తూ. అంతకుముందు నూతన జీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన లలిత్ కుమార్ ను ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆత్మీయంగా సన్మానించారు. ఈ విలేకరుల సమావేశంలోని ఆర్జీ1 పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, ఏజిఎం ఐఈడి శ్రీ ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిజిఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయి, క్వాలిటీ అధికారి సాయి ప్రసాద్, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ పిఓ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో
12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాస్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి ఖని. 7600004430, 8142789678, 9010977664.